వారాల క్రితము అకౌంట్లో డబ్బులు 10,000 పడతాయని చెప్పారు మీరు. ఈ అకౌంట్లో డబ్బులు ఎన్ని అమ్మా? 10,000 అమ్మా? 10,000 పడతా నేను చెప్పాను. ఏమైందమ్మా తర్వాత? నాకు డబ్బులు 5,000 పడ్డాయండి. 5,000 పడ్డాయి? పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయమ్మా డబ్బులు? ఫ్రెండ్స్ నాకు చెప్పకుండానే వేసారు. మీకు చెప్పకుండానే మీకు అమౌంట్ మీకు వేసారు? అవును. అమ్మో, ఈ రోజులో అడిగినా కానీ ఇయ్యని ఫ్రెండ్స్ చెప్పకుండా వేసారమ్మా? అయితే నీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? లేవని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి డబ్బులు వచ్చినాయి. దేవునికి కానుక కూడా ఇచ్చిన. వావ్, 5,000 రూపాయలు మీకు గూగుల్ పేలోకి వచ్చేసాయి. వావ్, చూసారండి ఈ బిడ్డకు నేను ప్రామిస్ ఇచ్చానంట అమౌంట్ వస్తుందని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్కి ఏమనిపించింది ఏంటో, మనకంతా ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా ఫోన్ చేసి డబ్బులు లేవని అడిగే ఫ్రెండ్స్, మరైనా కానీ లేవని చెప్పి బొంకి ఫ్రెండ్స్ ఇచ్చారంటే అమ్మ నువ్వు నిజంగా అమెరికా దేశంలో ఉన్నట్టుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో దోస్తీ చేయండి. దేవుడు ఈ ఫ్రెండ్స్ ద్వారా కార్యం చేశాడు. వింటున్నారండి, నేను ప్రామిస్ ఇచ్చాను. ఆ ఫ్రెండ్స్ కి ఏమనిపించిందో ఏంటో. ఎప్పుడైనా వేసారమ్మా డబ్బులు నీకు ఫ్రెండ్స్? లేదు, అడిగినా ఎప్పుడు ఎవరు లేదు. అడిగినా కానీ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆ ఫ్రెండ్ ఎవరైతే వేసారో ఆ ఫ్రెండ్ అడిగారు, ఇదివరకు అడిగారా? అడిగినా కానీ లేవని చెప్పారు. చూసారండి, అడిగినా కానీ అనుకోకుండా వచ్చేసినాయి ఆ రోజు. చూసారండి, ఏ ఫ్రెండ్ అయితే అడిగితే కూడా, ఏ ఫ్రెండ్ అయితే డబ్బులు వేస్తారో ఆ ఫ్రెండ్ అడిగితే కూడా లేవని చెప్పిన ఫ్రెండ్ ప్రామిస్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫ్రెండ్కి ఏదో జరిగింది. వేయకపోతే బాగుండదు అని చెప్పేసి అడగపోయినా కానీ వెంటనే ఆ ఫ్రెండ్ వేసేసాడు. అమౌంట్ వచ్చింది.